హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. మేషరాశి వారికి ఏప్రిల్ 22, 23 తేదీల్లో జరిగేది ఇదే. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ మేషరాశికి చెందుతారు. ఈ మేషరాశికి అధిపతి వచ్చేసి కుజుడు. అయితే ఈ మేషరాశి వారికి ఏప్రిల్ 22, 23 తేదీల్లో శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేషరాశి వారికి ఉచ్చగ్రహం అయిన గురుగ్రహ ప్రభావంతో ఈ ఏప్రిల్ 22, 23 తేదీల్లో వీరు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేసుకోబోతున్నారు. 2వ స్థానంలో గురువు ఉన్నందున వీరికి అన్ని పనులు సకాలంలో పూర్తి చేసుకునే అవకాశాలు రాబోతున్నాయి. 4వ స్థానంలో కుజుని ప్రభావం అనేది ఉంది. మీ గ్రహ కూటమి మీ జీవితంలో అనేక పరిస్థితులను తీసుకురాబోతుంది. ఈ రాశి వారికి కుటుంబం పట్ల చాలా ప్రేమను కలిగి ఉంటారు. కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏప్రిల్ 22, 23 తేదీల్లో మాత్రం మీరు కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు పెండింగ్ పనులు కూడా మీరు పూర్తి చేసుకుంటారు. గతంతో పోల్చుకుంటే జీవితానికి సంబంధించి మీరు కొన్ని మార్పులు అనేవి తీసుకుంటారు. ఈ మేషరాశి వారికి గతంలో కంటే ఇప్పుడు చాలా బాగుండబోతుంది. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఈ టైంలో మీకు దక్కబోతుంది. వీరికి వృత్తిపరంగా మనం చూసుకున్నట్లు అయితే వృత్తిపరంగా చాలా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా మీకు కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది రాబోతుంది. మీరు ఏ పని చేసినా రెట్టింపు లాభాలు వచ్చే సమయం ఇది. రెట్టింపు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు తీరిపోతాయి. వీరిద్దరి మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుంది. మీలో ఉన్న సంకల్పం కూడా పెరుగుతుంది. గతంతో పోల్చుకుంటే మీరు ఈ రోజుల్లో చాలా ప్రశాంతంగా ఉండబోతున్నారు. ఈ రాశి వారికి ఎవరికైనా మీరు డబ్బు అనేది అప్పుగా ఇచ్చినట్లు అయితే అది మాత్రం తిరిగి రాదు అని మనం చెప్పుకోవచ్చు. గురుగ్రహ ప్రభావంతో మీరు ఈ టైంలో ఏ పని చేసినా కానీ మంచి ఫలితాలను మీరు పొందుతారు. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీ కష్టాలు తీరిపోయే అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయి. ఈ మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశి వారికి మేకలో ఉండే లక్షణాలు అన్నీ ఈ మేషరాశిలో ఉంటాయి. అంటే మేకకు చాలా తెలివితేటలు అనేవి ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కూడా అధిక తెలివితేటలను వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి చురుకుతనం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని ఈ రాశి వారైతే కలిగి ఉంటారు. వీరు ప్రతి ఒక్కరిని నమ్ముతారు. వీరు 10 మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ మేషరాశి వారికి దైవ భక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. వీరికి అమాయకత్వం ఎక్కువగా ఉంటుంది. ఏ పని అయినా
ఈ రాశివారు అవలీలగా చేసేస్తారు. కోపం కూడా అధికంగా ఉంటుంది. వీరు చాలా మొండివారు అని మనం చెప్పుకోవచ్చు. ఈ మేషరాశి వారు చూసినట్లు అయితే పెద్దల పట్ల అధిక ప్రేమ గుణాన్ని వీరు కలిగి ఉంటారు. కుటుంబానికి సంబంధించి వీరు అందరినీ చాలా ప్రేమగా చూసుకుంటారు. వారి అవసరాలను ముందే పసిగట్టి వీరు తీర్చేస్తారు. దైవం యొక్క అనుగ్రహం వీరిపై ఉంటుంది. ఈ రాశి వారు కష్టాలను ఎదుర్కొని పైకి ఎదిగి వచ్చిన వారుగా గుర్తించబడతారు. సంఘంలో వీరికి మంచి పేరు ప్రతిష్టలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ మేషరాశి వారికి సాధించాలన్న తపన అనేది ఎక్కువగా ఉంటుంది. వీరు చిన్నప్పటి నుంచే కుటుంబ బాధ్యతలను తమ భుజాలపై వేసుకుంటారు. వీరు చాలా కష్టజీవులు అని మనం చెప్పుకోవచ్చు. వీరు వ్యక్తిగతంగా చూసినట్లు అయితే వీరు చాలా మంచివారు అంటే వీరు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. 10 మందికి అన్నం పెట్టే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. గర్వం, ఈర్ష్య అనేది వీరికి అస్సలు ఉండదు. ఈ మేషరాశి వారికి మాత్రం మీరు అనుకున్న పనులన్నీ ఈ ఏప్రిల్ 22, 23 తేదీల్లో మాత్రం అనుకున్న టైంకు పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దైవం యొక్క అనుగ్రహంతో మీకున్న కష్టాలు, బాధలు తీరిపోయే అవకాశాలు ఉన్నాయి. జీవితానికి సంబంధించి మీరు ఈ 2 రోజుల్లో కొన్ని మార్పులు అనేవి చేసుకుంటారు. గురు ప్రభావం వల్ల మీరు అన్ని శుభ ఫలితాలనే పొందబోతున్నారు. 4వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల మీరు ఏ పని తలపెట్టినా కానీ మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబం పట్ల దూర ప్రయాణం చేసే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త మీరు తీసుకోండి. పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం మీరు ఈ 2 రోజుల్లో పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మీలో ఉన్న సంకల్పం మాత్రం ఇప్పుడు పెరగబోతుంది. అయితే ఈ రాశి వారు ఒక్క విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారు చాలా అమాయకులు. వీరు ఎవరైనా ఏదైనా అడిగితే ఇచ్చే ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు. అయితే మీరు ఎవరికైనా డబ్బు అనేది అప్పు ఇచ్చినట్లు అయితే అది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు, అది తిరిగి రాదు. ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. మీకు ఆరోగ్యం పరంగా కూడా చాలా బాగుండబోతుంది. గతం కంటే ఇప్పుడు మెరుగైన ఫలితాలు మీకు రాబోతున్నాయి. ఏ వ్యాపారంలో ఉన్నా సరే, ఏ వృత్తిలో ఉన్నా సరే రెట్టింపు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిత్యం శివారాధన చేసుకోండి. యోగా చేయడం వల్ల మీకు అలసట, శ్రమ అనేది తగ్గే అవకాశాలు ఉన్నాయి.